తనపై మోపిన ఎన్నో రకాల కుట్రలను ఛేదించి కడిగిన ముత్యంలా యావత్ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు మేలు చేసేందుకు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఫెనిక్స్ పక్షిలా ఉన్నత స్థాయికి ఎదిగారని, నిజంగా ఆయన ఓ యువ కెరటమని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు జరిగిన రెవెన్యూ ఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు లచ్చిరెడ్డి తన అపారమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మనకు అండగా నిలుస్తుందని, మనమందరం కృతజ్ఞతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని అన్నారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రతినిధులుగా రెవెన్యూ ఉద్యోగుల పేద ప్రజలకు సంక్షేమం అందజేయడంలో ఏమాత్రం పొరపాట్లు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు వందల సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిని గజమాలతో శాలువతో ఘనంగా సత్కరించారు. రెవెన్యూ సోదర సోదరిమణులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి సోదరులు లచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మన రామకృష్ణ, అదేవిధంగా తహసీల్దార్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు గారు, పూల్ సింగ్ గారు, అదేవిధంగా రమేష్ గారు, వేదికని అలంకరించినటువంటి డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వేదిక ఇటువైపు ఉన్నటువంటి మిగతా రెవెన్యూ ఫ్రాటర్నిటీ అందరికి కూడా ఈ సాయంత్ర సమయంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను గమనిస్తూ ఉన్నాను, గత కొన్ని రోజులుగా ఒక రెవెన్యూ ఆత్మీయుల లేకపోతే రెవెన్యూ అసోసియేషన్ల యొక్క ఒక జైత్ర యాత్ర కొనసాగుతుంది. మరి ఇది ఈ జైత్ర యాత్ర లచ్చన్న జైత్ర యాత్ర అనాలా, లేకపోతే రెవెన్యూ ఉద్యోగుల జైత్ర యాత్ర అనాలా అని చెప్పేసి అనేటువంటిది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి తప్పకుండా మనం అందరం కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు, చేరినప్పుడు చాలా గర్వంగా ఈ ఉద్యోగంలో చేరాం. అదేవిధంగా ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తించాం. కానీ కాలక్రమేణా మన యొక్క తల ఎత్తుకునే విధంగా కాకుండా దించుకునే విధంగా మన రెవెన్యూ వ్యవస్థ 4 రోడ్ల కూడల్లో జంక్షన్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు, చూసాం. మరి ఆ సందర్భంలో ముఖ్యంగా మనందరూ కూడా తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3 అంచెలు, 1 గ్రామ వ్యవస్థ, 2 మండల వ్యవస్థ, ఆ తర్వాత జిల్లా వ్యవస్థ. ఇదందరికీ కూడా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు 3 టైర్ సిస్టమ్. అదే మన రెవెన్యూ వ్యవస్థలో కూడా వేళ్ళూనుకుని పోయింది. ఆ వ్యవస్థనే కొన్ని దశాబ్దాలుగా మనము కొనసాగిస్తూ వస్తున్నాం. దాంట్లో కృతకృత్యులు అయ్యామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట అంటే గ్రామ వ్యవస్థ. అలాంటి గ్రామ వ్యవస్థ లేకుండా, ఒక విఆర్ఓ వ్యవస్థ లేకుండా వ్యవస్థను నడిపించడం అనేటువంటిది ఆ పై స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, జాయింట్ కలెక్టర్లకు కానీ, చివరికి కలెక్టర్కి కూడా కత్తి మీద సాము లాంటిదే. మనము ఈ మధ్యకాలంలో అంటే విఆర్ఓ వ్యవస్థని తీసేసిన తర్వాత తహసీల్దార్లు ఎంత క్షోభకు, ఎంత ఒత్తిడికి గురయ్యారో మన అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా తహసీల్దార్లు అలాంటి ఒక పరిస్థితి నుంచి బయటపడడానికి ఎప్పుడు మళ్ళీ వ్యవస్థ తిరిగి మళ్ళీ పునరుద్ధరం అవుతుంది అనేటువంటిది, దాని కొరకు ఒక చకోర పక్షిలాగా మనం అందరం కూడా వెయిట్ చేసినటువంటి సందర్భం. మరి ఆ సందర్భం నుంచి మరి ఈరోజు మరి రెవెన్యూ అసోసియేషన్ అయితేనేమి, ముఖ్యంగా సోదరుడు లచ్చిరెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేసేసి ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరింప చేయడం చాలా అవసరం అని చెప్పేసి అదొక ఎజెండాగా తీసుకొని వారు సాధించినందుకు ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా లచ్చన్నకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కేవలం నిన్న ఈరోజు మీటింగ్ ఉందని చెప్పేసి లచ్చన్న నిన్న నాకు చెప్పడం జరిగింది. అన్న మీరు రావాలి, తప్పకుండా ఈ సభను ఉద్దేశించి మాట్లాడాలంటే తప్పకుండా నేను సైతం అన్నట్టుగా తప్పకుండా వచ్చి మీతో ఒకటిగా ఉంటూ
నేను ఆ సంఘీభావాన్ని తెలియజేయడం కొరకే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి రెవెన్యూ సోదరులకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నాలో కూడా అదే రెవెన్యూ వ్యక్తం. గత 30 ఏళ్లుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని పునరుద్ధరణ చేయడం కొరకు, ప్రతి ఒక్కరిని కూడా ఎంపవర్మెంట్ చేయడం కొరకు నేను చేసిన ప్రయత్నం అంటూ లేదు. ప్రతి స్థాయి నుంచి కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ యంత్రాంగాన్ని పునరుద్ధరణ వైపు, అదేవిధంగా సబ్జెక్టు పరంగా అయితేనేమి, వ్యక్తిగతంగా మనల్ని మనం తీర్చుకునేటటువంటి విషయంలోనైతేనేమి, రైతుల విషయంలో, ప్రజల విషయంలో ఏ రకంగా మనం ముందుండి సమాజాన్ని నడిపించాలి, రెవెన్యూ వ్యవస్థనే ప్రభుత్వమే రెవెన్యూ అనే విధంగా ప్రతి ఒక్క రెవెన్యూ ఎంప్లాయీ పనిచేయాలి అని చెప్పేసి కూడా నేను ఎన్నో కార్యక్రమాలని ఇటు తహసీల్దార్ క్యాడర్లో, ఆర్డీఓ క్యాడర్లో నేను ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరింపజేసి గ్రామ పాలన అధికారుల్ని మళ్ళీ నియామకం చేయగలిగినందుకు ఈరోజు లచ్చన్నతో పాటు మిగతా సభ్యులందరికీ కూడా, అసోసియేషన్లో ఉన్నందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను నిజంగా అంటే లచ్చన్న నాకు ఇప్పుడు కాదు, కొత్తగా పరిచయం కాదు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చూస్తూ ఉంటే అతను గతంలో అనుభవించినటువంటి క్షోభ అయితేనేమి, ఆ తర్వాత ఒక కెరటల్లా ఉవ్వెత్తున ఎగిసిన ఒక యువ కెరటం మన లచ్చిరెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఒక విషయం, ఒక అంశం గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా కూడా చాలా మంది చాలా రకాలుగా లచ్చిరెడ్డి గారిని ప్రశంసించడం చూశాను, కానీ నేను మాత్రం ఒకటి అనుకున్నా, మీరందరూ కూడా వినే ఉంటారు. గ్రీకు మక్షం ఒక రెవెన్యూ ఎంప్లాయ్ అని చెప్పేసి ఈరోజు మన అందరం కూడా సగర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు మన అందరము ఎదగాలని చెప్పేసి కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే కింద విఆర్ఓ స్థాయి నుంచి తహసీల్దార్ వరకు కూడా, అదేవిధంగా ఆర్డీఓ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సబ్జెక్టు మీద ఆ పట్టు సాధించి తన ప్రతి ఉద్యోగిని కూడా సోదర భావంతో చూడగలిగేటటువంటి మనస్తత్వము అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ వేరు, ఈ రోజు మనకు ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ వేరు. కాబట్టి ఈ రోజు మనము ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రెండ్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటువంటిది కూడా మనం స్థాపించాలి ఇక ముందు. కాబట్టి రెవెన్యూ అంటే ఎవరు కూడా చీకొట్టొద్దు. ఆయన దగ్గర పోతే, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర పోతే ఆయన చీకొడతాడు, లేకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, సరిగా రెస్పాన్స్ ఇవ్వడం అనేటువంటిది ఆ యొక్క అంశమే ఏ తహసీల్ ఆఫీసులో కూడా వినపడడానికి అవకాశం లేకుండా ఇటు అసోసియేషన్ నాయకులు, అదేవిధంగా ప్రతి రెవెన్యూ ఎంప్లాయీ కూడా ఆ వైపు కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము వ్యవస్థాగతమైనటువంటి మార్పుల విషయంలో కూడా దృష్టి పెట్టాలి. సర్వీస్ పరంగా, అదేవిధంగా వ్యక్తిగతంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి లచ్చిరెడ్డి గారి అసోసియేషన్, తహసీల్దార్స్ అసోసియేషన్ అయితేనేమి, వ్యవస్థాగతమైనటువంటి మార్పుల వైపు కూడా మీరు ఒకసారి దృష్టి మళ్లించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన అందరికీ కూడా తెలుసు, పోలీస్ వ్యవస్థలో పోలీసు వారికి ప్రత్యేకంగా ఒక పోలీస్ అకాడమీ ఉన్నది. వాళ్ళకు మధ్యంతరమైనటువంటి ట్రైనింగ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రెవెన్యూ అకాడమీని స్థాపించాలని నేను 30 ఏళ్ల క్రితము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేరినప్పటి నుంచి ఆ కలగానే ఉండిపోతుంది తప్ప ఇప్పటి వరకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు కాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఆ రెవెన్యూ అకాడమీ స్థాపన కొరకు మీరు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా అదేవిధంగా పోలీసు వారికి ఒక స్టేట్ మోడల్లో, ఒక రాష్ట్ర స్థాయిలో ఒక హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ గెస్ట్ హౌస్ ఉంది. కానీ మరి మనకు జిల్లాల నుంచి ఇతర స్థాయిలో ఆర్టీఓలు, తహసీల్దార్ వేరే మీటింగ్ల గురించి ఇక్కడికి చాలా తరచుగా వస్తూ ఉంటారు. మనకు స్టేట్ లో ఒక గెస్ట్ హౌస్ అంటూ, రెవెన్యూ గెస్ట్ హౌస్ అంటూ ఏమీ లేనటువంటి పరిస్థితి. ఎంతో మందికి మనము భూములు ఇస్తాము, ఎన్నో కట్టిస్తాము, ఎన్నో ఆత్మ గౌరవ మీటింగ్ల కొరకు, వారి యొక్క దాటి కొరకు మనము ఎకరాల కొద్ది భూములు ఇస్తుంటాం. కానీ మన కొరకు వచ్చేసరికి మనకు ఇంటి స్థలం ఉండదు, ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక గెస్ట్ హౌస్ ఉండదు. కాబట్టి లచ్చిరెడ్డి గారికి నేను చేసేటటువంటి విన్నపం ఏంటి అంటే, ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ గ్రామ పాలన వ్యవస్థని
తీసుకొచ్చినందుకు రామరెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు వారి అసోసియేషన్ తరఫున. కాబట్టి 2016 వరకు ఏదైతే జమాబందీ జరిగిందో, ఓకే, భూభారతి చట్టం వచ్చింది, కొత్తగా మార్పులు వచ్చినాయి, మనం రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నాం, త్వరలో వాటిని అమలు చేయబోతున్నాం, దానికి సంబంధించి ఓరియంటేషన్ ఇస్తున్నారు, దాని తదనుగుణంగా మనం నడుచుకుంటాం. దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ 2016లో నేను ఆర్టీఓగా ఉన్నప్పుడు బంద్ అయినటువంటి జమాబందీ మళ్ళీ కొనసాగించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఆ యొక్క భూ పరిమితిని నిర్ధారించేటటువంటి ఆ జమాబందీని మళ్ళీ పునరుద్ధరింప చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ